ఓం నమో నారాయణాయ అండి. అందరికీ మనం కూరేసుల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ కూరేసులు ఆళ్వాన్ ఎలా అయ్యారో తెలుసుకుందామా. వీరికి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వాన్ అని పేరు. భగవద్భక్తి రసంలో భగవద్గుణానుభవ రసంలో మునిగి ఉండేవారని ఈ నామం యొక్క తాత్పర్యం. ఈ పేరు వీరికి కలగడానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన దివ్య ప్రబంధ వ్యాఖ్యానంలో కనిపించే కథలో ప్రస్తుతం దాన్ని తెలుసుకుందాం. భగవద్భక్తి రసాద్ర హృదయులైన శ్రీ కూరేసులు ద్వారా తిరువాయ్మొళిలోని రహస్యార్థములను ఆలకించాలని ఒక పర్యాయం భగవద్ రామానుజులు ఆశపడ్డారు. శేషత్వంలో చరమావధి కలిగి ఉండే కూరేసులు జగదాచార్యులు శ్రీ రామానుజులకు తిరువాయ్మొళి అర్థాన్ని చెప్పటానికి ఒప్పుకోలేదు. శ్రీ రామానుజుల బలవంతంపై వారి ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అది ఏంటంటే, కూరేసులు దాశరథి మొదలైన శిష్యులకు తిరువాయ్మొళిలోని అర్థాలు తెలియజేయాలి. ఆ శిష్యులు వానిని రామానుజులకు తిరిగి చెప్పాలి అన్న ఒప్పందం కుదిరిందన్నమాట. అయితే మంచి తరుణం అని సంతోషపడిన శ్రీ వైష్ణవులు పలువురు గోష్ఠి సమకూడింది. కూరేసులు తిరువాయ్మొళిలోని ఉయర్ నలం అని ప్రారంభమయ్యే పాసురాన్ని అనుసంధించడం ఆరంభించిన క్షణంలోనే ఆ పాసురార్థాన్ని స్మరించి తన్మయత్వంతో మోహాన్ని పొందారు కూరేసులు. అంతరులు సద్గుణనిధి అయిన పరమాత్మను నిర్గుణనిగా అన్నారు. కానీ ఆళ్వార్లు మొదటి పాదంలో అతులిత మందహాసధామునిగా పరమాత్మను స్తుతించారు. ఆహా అంటూ మాటి మాటికి పాసురాన్ని స్మరించి మూర్ఛిల్లారు. అప్పుడు గోష్ఠిలో ఉండే దాశరథి మరియు ఇతర స్వాములు పరిగెత్తుకొని పోయి శ్రీ రామానుజుల వద్ద ఈ సంగతి చెప్పారు. రామానుజులు వెంటనే కూరేసుల వద్దకు వచ్చి భగవానుని ఉలూక బంధ వృత్తాంతాన్ని ఎత్తినం ఉరలిరోడు ఇణైంది రొందు అని అంటూ స్మరించి 6 నెలలు కాలం మోహదశలోను ఉండిపోయిన నమ్మాళ్వార్ను మనం అప్పుడు సేవించలేకపోయామే అంటూ అటువంటి గుణానుభవాన్ని పొంది ముగ్ధులైన ఈ భక్తవరేణ్యులను చూడగలిగాము కదా, ఆహా అని గద్గద స్వరముతో పలుకుతూ చిరకాలం వేచి ఉన్నారు. కూరేసులు కొంతకాలానికి స్మృతిని పొందారు. అప్పుడు రామానుజులు వారిని ఆళ్వాన్ ఆళ్వాన్ అని గట్టిగా సంబోధిస్తూ వీపు తట్టి లేవదీశారు. కూరేసులు మళ్ళీ ఉయర్ నలముడైయవన్ అని అనుసంధిస్తూ దిగ్గున పైకి లేచారు. భగవద్గుణానుభవం వల్ల మనస్సు కరిగిపోయే సుకుమారమైన స్వభావాన్ని కలిగి ఉండటంలో నమ్మాళ్వార్ల వంటి వారు కూరేసులు అనే భావంతో శ్రీ రామానుజులు వీరిని ఆళ్వాన్ అని సంబోధించారు. ఆ పేరు వీరికి ప్రసిద్ధి నామంగా ఏర్పడింది. చూశారు కదండి, ఆ భగవత్ రామానుజుల వారి అనుగ్రహాన్ని పొందిన కూరేసులు ఇకపై ఇంకేమి చేస్తున్నారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ రామానుజయతిభ్యో నమః.